నీకు బాగా ఇష్టమైన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళ ప్రాణం మీదకి వచ్చే ఒక సమస్య వచ్చినప్పుడు, ప్రాణం మీదకి వచ్చే సమస్యలంటే అనారోగ్యం అవ్వచ్చు, కూరుకుపోయిన ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు. వాళ్ళు తీర్చుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి వెళ్ళి ఆ సమస్య నుంచి బయట పడవేయటం వాళ్ళకి మరొక లైఫ్ ఇచ్చినట్లు అవుద్దని వాళ్ళు దానికి ఏమని పేరు పెట్టారంటే ప్రాణ స్నేహితులు అని పేరు పెట్టారు. కానీ అట్ ద సేమ్ టైం అవే సమస్యలు నీకు గనక వస్తే ఈ రోజుల్లో ఆ సమస్యలు వాడిని లేపేస్తే సమస్యలు క్లియర్ అయిపోతాయి అన్న సమస్య నీకు ఏదైనా వస్తే సింపుల్గా లేపేస్తున్నావు. మరి దాన్ని ఏమంటారు? ప్రాణ స్నేహితం అంటారా? అది కూడా ప్రాణం ఇవ్వటమే కదా, దాన్ని కూడా ప్రాణ స్నేహితులే అనొచ్చా? ఏంటండి అంత సీరియస్గా చూస్తున్నారు? ఇలాంటి విషయం చెప్పానన్నా. ఈ క్లారిఫికేషన్స్ ఎందుకు చెప్పానో, ఈ మాటలు ఎందుకు చెప్పానో, నీ ప్రాణం విలువ నువ్వేంటో తెలుసుకుంటావని చెప్పి ఒక వీడియో చేశాను. ఎవరిని ఎంతవరకు నమ్మాలి అన్నది కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలోనే ఈ 2 అంశాలు కలిపి పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒక్కసారి ఆ వీడియో చూసి నేను చెప్పింది నిజమైతే గనక ఓకే అని కామెంట్ చేయండి. నాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవ్వండి. తప్పన్నా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.